ఐపీఓ సెటప్ గురించి డిస్కషన్ చేస్తానని చెప్పాను కదా. వీడియో ఎండ్ వరకు చూసి తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. హాఫ్ వీడియో చూసేసి మిగతాది స్క్రిప్ట్ లాగా మీరే ఊహించేసుకోవద్దండి. టోటల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ నిఫ్టీ ఐపీఓ అనేది కొడితే ఇండెక్స్లోకి వెళ్ళి కానీ ఆల్లో వెళ్ళి నిఫ్టీ ఐపీఓ ఇండెక్స్ అయితే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. సో మనం నిఫ్టీ ఐపీఓ ఇండెక్స్ని చూస్తే ఇది మనకి బులిష్గా టర్న్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటున్నానంటే ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయడానికి దగ్గరలో ఉంది. సో ఇది బ్రేక్ అయితే ఐపీఓస్ ఏవైతే లిస్టింగ్ అయ్యాయో దాంట్లో కూడా మనకి మంచి మూమెంటం అండ్ ర్యాలీ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు 1 డే టైం ఫ్రేమ్ చార్ట్లో ఇండెక్స్ చార్ట్ నిఫ్టీ ఐపీఓది 3 డేస్ నుంచి కూడా మనకి మంచి మూమెంటం అయితే ఐపీఓస్ లిస్ట్ అయిన ఐపీఓస్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం సెటప్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. సో నేను ఏదైతే పోస్ట్ చేశానో ప్రోస్ట్రామ్ ఐపీఓ ఏదైతే మనకి లిస్టింగ్ అయ్యిందో అది మనం దాంట్లో డిస్కషన్ చేసుకున్నాము. ప్రోస్ట్రామ్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ స్టాక్. సో ఇది మనం చూస్తే ఎగ్జాక్ట్గా దీంట్లో ఎంట్రీ ఎలా తీసుకోవాలి ఏంటి. ఫస్ట్ లిస్టింగ్ అయిపోయాక మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏదైతే లిస్టింగ్ అయి ఉంటుంది కదా, లిస్టింగ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఒక క్యాండిల్ లేదా ఒక కొన్ని రోజులు మనకి లిస్టింగ్ అయిన ప్లేస్ నుంచి కూడా అబోవ్ మూమెంటం కానీ డౌన్వర్డ్ మూమెంటం కానీ చేస్తూ ఉంటాయి. సో కొన్ని రోజుల తర్వాత ఏదైతే హై మనకి దాంట్లో ఫామ్ అయిందో క్యాండిల్ హై మనకి ఏదైతే ఫామ్ అయిందో దాన్ని మనం మార్క్ చేసి పెట్టుకుంటాము. సో ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. మనం అబ్జర్వేషన్ లిస్టింగ్ అయినప్పటి నుంచి అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. ఆ లిస్ట్ని ఎలా మనం గ్యాదర్ చేసుకోవాలి అని అంటే మనకు ఫైల్స్లో ఆల్రెడీ ఎన్ఎస్సి ఐపీఓస్ అని ఒకటి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ లిస్ట్ ఉంటుంది. దాంట్లో మనకి ఏవైతే లిస్టింగ్ అయ్యాయో అన్ని ఐపీఓస్ కూడా దాంట్లో కనిపిస్తాయి. సో దాంట్లో మీరైతే చూసుకోవచ్చు. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నది ఫైర్స్ అకౌంటే. సో నేను రోజు మీకు చూపిస్తున్న చార్ట్స్ కూడా ఫైర్సే. అది లేకుంటే మీ ఓన్గా యాడ్ చేసుకోండి. దానిలో కూడా మనకి లాస్ట్లో ఐపీఓస్ అప్కమింగ్ ఐపీఓస్ అనేది ఒకటి ఆప్షన్ ఉంటుంది. దాంట్లో పోతే లిస్టెడ్వి అప్కమింగ్ అని ఉంటాయి. దాంట్లో కూడా మీరు సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ప్రోస్ట్రామ్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది కదా, ఇది ఎప్పుడు మనకి లిస్టింగ్ అయిందంటే June 3 అయితే లిస్టింగ్ అయింది. అప్పటి నుంచి కూడా మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. సో ఇది ఫాలో అయిపోయాక ఎప్పుడైతే ఈ హైని క్రాస్ చేస్తూ మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాము. సో June 3 అయితే మనకి ఎగ్జాక్ట్గా 20th జూన్ తర్వాత నుంచి కూడా ఒక క్యాండిల్ ఈ హైని క్రాస్ చేస్తూ క్లోజ్ అయిపోయింది. సో క్లోజ్ అయినా ఇది ఒక మన కన్ఫర్మేషన్ క్యాండిల్ అని అంటే ఆ రోజు ఫామ్ అయిన క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కాదు. మీకు ఏదైనా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ దీంట్లో కనిపిస్తుందా? లేదు. సో తర్వాత మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్గా 2 డేస్ తర్వాత రీటెస్ట్ అయింది. రీటెస్ట్ అయినప్పుడు దాని ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుందని మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా డిస్కషన్ చేసుకున్నాము. సో దీని ప్రకారం చూస్తే రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది 20 జూన్ తర్వాత మనకి 24th జూన్ కంతా మనకేమైంది రీటెస్ట్ అయ్యింది. సో రీటెస్ట్ అయ్యాక వెంటనే మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ అవసరము. సో మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ ఎక్కడొచ్చింది? ఈ క్యాండిల్లో ఎగ్జాక్ట్గా మనకు కన్ఫర్మేషన్ తెలిసింది. సో ఎలా అంటే ఇది ఒక పిన్ బార్. సో ఇక్కడ నుంచి మనకు మొమెంటం అప్వర్డ్ చేస్తుంది అనేది తెలిసిపోయింది. సో ఇక్కడ నుంచి కూడా మనము ఆ రోజు 3:15 ఆ టైం క్లోజ్ అయ్యే టైంకైనా అదే క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే నెక్స్ట్ డే ఒక 5 minutes కానీ 1 minute కానీ ఆగి తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు నెక్స్ట్ డేకి. సో మనం నెక్స్ట్ డే ఎంట్రీ తీసుకొని ఉంటే అక్కడి నుంచి కూడా అంటే 25th మనం ఎంట్రీ తీసుకొని ఉంటే అక్కడి నుంచి కూడా మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది చూడండి. ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు అంటే 22% రిటర్న్స్ అనేది మనకి ఇచ్చింది. సో మనం స్టాప్ లాస్ ఎలా మెయింటైన్ చేసుకుంటాం? మనం తీసుకున్న క్యాండిల్ నుంచి అక్కడి నుంచి మనకి ఇది కదా సపోర్ట్ ఏరియా ఉంది అంటే 2% మన రిస్క్ ఉంది, 22% రివార్డ్ అయితే మనకి ఇచ్చింది. దీంట్లో మనము రివార్డ్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము అంటే మనం తీసుకున్న చోటు నుంచి మన రిస్క్ని డబల్ చేస్తూ మన టార్గెట్ని దీంట్లో పెట్టుకుంటాం. ఇంకొకటి ఒక డిఫాల్ట్ ఏంటి అంటే దీంట్లో మనకి వెంటనే మనకి ఈజీగా ఈ స్టాక్ అయితే 22% ఇచ్చింది, కానీ కొన్నిట్లో చాలా లేట్గా మన రివార్డ్ అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉండాలి. క్యాపిటల్ దీంట్లో స్టక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొన్ని దీంట్లోనే బిఈ స్టాక్స్ ఉంటాయి, ఆర్ఈ స్టాక్స్ ఉంటాయి. అలాంటివి తీసుకోకూడదు. మనకి వాల్యూమ్తో ఏదైతే ఉంటుందో దాంట్లో మాత్రమే మనకి తీసుకోవడానికి అయితే ట్రై చేయాలి. కాబట్టి మనం ఎంట్రీ తీసుకొని ఉంటే మనం 2% రిస్క్ ఉంది అంటే 4% టార్గెట్ని మనం ప్లేస్ చేసుకుంటాం, కానీ ఇది మనకి
ట్రైల్ చేసుకుంటూ వెళ్ళి ఉంటే 22% రిటర్న్ అనేది మనకి ఇచ్చింది. సో ఇప్పుడు మనం చూస్తే ఈ హై అనేది మనం తీసుకోకూడదు ఇంకా, బికాజ్ ఈ హై క్రాస్ చేస్తూ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. నెక్స్ట్ హై ఎక్కడ ఉంది, ఇక్కడ హై వచ్చింది. ఈ హైలో నుంచి కూడా మనం ఎప్పుడైతే క్రాస్ చేసిందో అక్కడి నుంచి మళ్ళీ మనం చూసుకోవాలి. సో ఈ క్యాండిల్లో హై అనేది మనకి క్రాస్ చేసింది, బట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది మనకి ఇంపార్టెంట్. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది దీంట్లో రాలేదు, ఇక్కడ వచ్చింది. దిస్ ఇస్ బుల్లిష్ మోరగోజు క్యాండిల్ విత్ స్మాల్ విక్ ని మనం తీసేసుకుంటాం. సో ఇక్కడ మనకి నెక్స్ట్ డేకి ఎంట్రీ అనేది ఇచ్చింది ఈ హైలో. అక్కడి నుంచి కూడా మనం రిస్క్ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని ఉంటే ఇప్పటికీ ఇది మనకి ఇచ్చిన రివార్డ్ ఎంత అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ నుంచి కూడా 32% రిటర్న్ అనేది ఇచ్చింది. అండ్ మనం ఇక్కడ నుంచి ఒకవేళ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఉంటే ఈ లోలో మన స్టాప్ లాస్ కదా, సో 4% అనేది మనకి స్టాప్ లాస్ ఉంటే దానికి 3% మనకు టార్గెట్ అయితే ఇచ్చింది. సో ఇది మంచి రిజల్ట్ని అయితే ఇస్తుంది. మరి పూర్తిగా రిజల్ట్ ఇస్తుందని చెప్పను, మనం ఎంత బ్యాక్ టెస్ట్ చేసుకొని చార్ట్స్ మీద ప్రాక్టీస్, ఒక్కోసారి దీంట్లో కూడా స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి. ఆ ఎగ్జాంపుల్గా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు రీసెంట్గా ఇలా బ్రేక్ అయిన స్టాక్ చూస్తే బెల్ రైస్ స్టాక్. సో బెల్ రైస్ స్టాక్లో మనకి మనం చూద్దాం. బెల్ రైస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇది కూడా మనకి లిస్టింగ్ అయిన రోజు అయితే ఎగ్జాక్ట్గా 28 మే. అప్పటి నుంచి కూడా చూస్తే ఇది హై ఫామ్ చేసింది. ఇక్కడ హై ఫామ్ చేసి మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ హై ఫామ్ చేసి అక్కడి నుంచి కూడా డౌన్ ఫాల్ వచ్చింది. ఎప్పుడైతే ఈ హై క్రాస్ అయ్యి మనకి క్యాండిల్ క్లోజ్ అవుతుందో మనం ఎంట్రీ అయితే తీసుకుంటాం కదా. సో ఎగ్జాక్ట్ ఇది మనకి హై అయితే క్రాస్ అయింది. ఈ హై క్రాస్ అయినప్పటి నుంచి మనం చూస్తే ఎగ్జాక్ట్ మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిందా అని అంటే ఇక్కడ ఒక సెటప్ ఉంది. ఆ సెటప్ నుంచి మనకి ఇక్కడ బ్రేక్ అయితే క్యాండిల్ అయితే క్లోజ్ అయ్యింది. ప్లస్ మనకి ఇక్కడ ఇంకో కన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో మనం ఇక్కడి నుంచి కూడా ఎంట్రీ తీసుకొని ఉంటే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ నుంచి కూడా మనకి ఇంతవరకు ఇంకా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 6% ఇంకా ప్రస్తుతానికి రన్ అవుతూ ఉంది. సో అక్కడి నుంచి కూడా ఇది ట్రైల్ చేసుకుంటూ ఎంతవరకు మనకి మొమెంటం అయితే ఇస్తుందో అంతవరకు మనమైతే తీసుకొని చేస్తాము. సో నెక్స్ట్ ఇంకో చార్ట్లో నేను చూపిస్తాను. ఒకటి ఓస్వాల్ పంప్స్, దాంట్లో మనకి ట్రైలింగ్ స్టాప్లెస్ కాదు, నార్మల్ స్టాప్లెస్ అయితే హిట్ అయింది. సో ఓస్వాల్ పంప్స్ దీంట్లో చూద్దాము. ఓస్వాల్ పంప్స్లో మనకి స్టాప్లెస్ హిట్ అయి ఉంటుంది. చూడండి ఎగ్జాక్ట్గా మనకి ఈ హై అయితే బ్రేక్ అయింది క్యాండిల్, చూస్తున్నారు కదా, ఈ హై బ్రేక్ అయింది క్యాండిల్. కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్ మనకు వచ్చిందా అని అంటే ఇక్కడ మనకి ఏ కన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ యాక్చువల్గా ఎంట్రీ అయితే మనకి ఇవ్వలేదు, కానీ నార్మల్ హై బ్రేక్ అయిపోయింది అని మనం దీంట్లో ఇది ఫేక్ బ్రేక్అవుట్ కాబట్టి మనకి అందుకే కన్ఫర్మేషన్ అవసరం అని అన్నిసార్లు నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి కన్ఫర్మేషన్ క్యాండిల్ కాదు, తర్వాత డోజీ ఫామ్ అయింది. సో ఇక్కడ ఇంకా ఎంట్రీ అయితే ఇవ్వలేదు. సో తొందరపడి దీంట్లో ఎంట్రీ తీసుకొని ఉంటే మనకి ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. లేదు ఇక్కడ మనము ఈ డోజీ ఫామ్ అయినప్పుడు హైలో మనం మేల్కొని ఉంటే మనకి 4% రిటర్న్ ఇచ్చి ఉండేది. లేదు అట్లా వెయిట్ చేసి ఉంటే మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో ఇలా మీరు అన్ని లిస్టెడ్ ఐపీఓస్ని సర్చ్ చేసుకుంటూ ఈ సెటప్ ఫాలో అయ్యి మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు ఏమైనా స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసి ఉంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.